కవాతు కార్యక్రమం కొన్ని గంటల్లోనే మొదలవబోతుంది. మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మార్గమధ్యంలో ఉన్నారు. 3 గంటలకు అనంతపురం చేరుకుంటారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా జరిగాయి. స్థానిక నాయకులు వరుణ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు, స్టేట్ పార్టీ కోఆర్డినేటర్ పారసారథి చింతల పారసారథి గారు, ఇంకా చిన్న నాయకులు మాసులు శ్రీనివాసులు గారు అందరం కలిసి ఏ కార్యక్రమ కవాతు మొదలవుతుందో ఆ కవాతును ఏర్పాట్లని స్వయంగా పరిశీలించి ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వేదిక కూడా చాలా అనువుగా ఉంది. లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, అదే కాకుండా రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అనేక మంది కవాతు కోసం బయలుదేరారు. వాళ్ళ కొందరిలో అడిగాను నేను, ఏదో మార్పు అనేటప్పటికీ మేము కూడా ఆయన చేసే యజ్ఞానికి మేము పక్కన ఉండాలనే ఉద్దేశంతో బయలుదేరి వస్తున్నాం సార్. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతూ ఉంది. పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ సమస్యలను ప్రక్కదారి బయటించడానికి ఏదో కాకమక్కబులు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్నాయి సార్. ఒకప్పుడు రతనాల సీమ రాయలసీమ, ఈనాడు రాయలసీమగా తయారైంది. ఎప్పుడైతే దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావం వల్ల వలసలు అయిపోతూ ఉన్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడో మన పూర్వకాలంలో చూసేవాళ్ళం, పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడ పెట్టుకున్నా తగిన గ్రాసం లేక పశువులు కూడా మరణం పాలవుతూ ఉంది. దీంట్లో ఉదయం దభించింది ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే. నవంబర్ 9కి తూర్పుగోదావరి జిల్లాతో పోరాట యాత్ర ముగిసింది. మళ్ళీ తొలి అడుగేస్తున్నారు రాయలసీమలో కవాతుతోని. ఎక్కడైతే పేద ప్రజల గుండెల్లో ఉండేదానికి కేవలం ఎన్నికల కోసం చేయడం ఇది. ఎన్నికల కోసం చేసే పని అయితే ఏదో బస్సు యాత్ర, పాదయాత్ర చేసి ముగిసిపోయి ఉండేది. 3-4 రోజులు ఉంటారు ఇక్కడ అనేక సమస్యల మీద, వారితో అవగాహన. దీనికి పరిష్కార మార్గం ఏది? దీనికి ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. జనసేన అధ్యక్షుడు మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడనే దానికి తిత్లీ బాధితుల వ్యవహారం ఒకటే. అక్కడ కష్టాలు చూసి వచ్చారు 4-5 రోజులు. ప్రభుత్వం చేసే సహకారం కంటే కూడా దాతల నుంచి వచ్చి ముఖ్యంగా పలాస మండలంలో, ఆ చుట్టుపక్కల మండలాల్లో త్రాగునీటి కొరత, వలసలు పోతూ ఉన్నారు. నిన్నగాక మనం చూసాం, ఎంతోమంది కనీసం కట్టుబట్టలతో కూడా ఒరిస్సాకి వెళ్తూ ఉన్నారు. అటువంటి పని కూడా ఆపేదానికి వచ్చేదానికి అక్కడ ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అడిగారు, మీరు ఏదో మాటలు చెప్పారనుకున్నానండి అందరి మాట. అట్లా కాకుండా ఇక్కడ మా సాయం జరుగుతూ ఉంది, బోర్లు వేస్తూ ఉన్నారు, రోడ్ల కోసం ఉన్నారు, జన సైనికులు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి జన సైనికులు చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా వచ్చి కావాల్సిన దుప్పటి ఇస్తూ ఉన్నారు, కావాల్సిన సదుపాయాలు, వంట సామాగ్రి కూడా ఇచ్చేదానికి జన సైనికులు తయారవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వృధా పోవని కూడా ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఇప్పుడు రాయలసీమలో చూస్తున్నాం. రాయలసీమలో మరలా రత్నాలసీమ చేయాలని, మరలా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలుగా చేసేదానికి, వలసలు నిరోధించేదానికి, ఆత్మహత్య రైతులు ఆత్మహత్య నిరోధించేదానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో అనంతపూర్ జిల్లాను చిత్రీకరించడానికి తన ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచేదానికి. అంతేగాని ఇది ఎవరి మీద కానీ వ్యతిరేకం కాదు, కేవలం ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం.
కష్ట నష్టాలు ఉన్నా కానీ ఇక్కడ ఉండి జన సైనికులందరూ కూడా మేమందరం కూడా ముందుకు పోతామనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇందాక ఏర్పాటు చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఎక్కడ పడిన అనంతపురం అంతా సముద్రంగా ఉంది, ఎంతమంది వస్తూ ఉన్నారో తెలియదు. వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు క్షేమంగా ఇల్లు చేరితేనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎవరు కూడా జన సైనికులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దయచేసి నిదానంగా పోండి, ఓపిక పట్టండి, మీరందరూ మీ నాయకుడిని చూడొచ్చు. ఆ వేదిక కూడా ఆ విధంగా తయారైపోయినది ఉండేది చెప్పేదానికి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో అడుగు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాయలసీమలో మార్పు వస్తుంది, అనంతపూర్తో మొదలవుతుంది. నేరుగా అవతల కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న కరువు ప్రాంతాలకన్నిటి కూడా ఈ కవాతు వ్యవహారాలు తెలుస్తుందని కూడా చేస్తున్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ఏదో రెయిన్ గన్స్ అనో లేకపోతే మేఘాల నుంచి వర్షం తెప్పిస్తారనో ఆ విషయం అట్టాడి కావాల్సింది. ఎక్కడ మూలాలు ఎక్కడున్నాయి, ఎందుకు నష్టం జరుగుతూ ఉంది ఈ కరువు ప్రాంతం, ఈ ప్రాంతానికి ఉండేదానికి అందరూ కూడా సాయం చేయాలా. రాజకీయ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా, పార్టీలు పక్కన పెట్టండి, ఆయన ఒక మంచి కార్యక్రమం కోసం వస్తున్నాడు. ఆ కార్యక్రమం కోసం మీరు ఆశీర్వదించండి, పెద్దవాళ్ళైతే ఆశీర్వదించండి, పిల్లలైతే వారిని ముందుకు పోమని వాళ్ళ పక్కన నడవండి. రాజకీయాలతో పనిలా సాయం చేయడానికి వస్తూ ఉన్నాం. మేమే ఎన్నికల సభ కోసం కాదు వచ్చింది ఇక్కడికి, కేవలం అనంతపురం రాయలసీమలో మొన్న అనంతపూర్ను బాగు చేయడానికి మేము ముందుకు వచ్చామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను ఒక్కటే మీడియా ప్రతినిధులు కూడా కోరుతా ఉన్నా, రెండు చేతులు ఎత్తి ముక్కుతో కోరుతా ఉన్నా, దయచేసి మీరే మాకు సాధనాలు, మీరు ప్రజలకు తెలియజెప్పండి. మంచిగా ఉంటే మంచిగా చెప్పండి, చెడ్డగా ఉంటే మాలో మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకునే సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పే మాటల మీద జనంలో కూడా అవేకనింగ్ వస్తుంది, జనంలో కూడా ఏదో మంచి జరగబోతా ఉంది పవన్ కళ్యాణ్ గారి వల్ల. తన విలాసవంతమైన జీవితం, రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించడానికి వస్తారు రాజకీయ నాయకులు. ఈనాటి రాజకీయ పార్టీలు వేరుగా ఉన్నాయి, కానీ తనకున్న ఆదాయం మానుకొని ఈనాడు ప్రజలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఆ ఉద్దేశాన్ని కూడా మీ ముందర దయచేసి మంచిగా చూడండి. అమ్మలకు, అన్నలకు, పెద్దలకు అందరికి కూడా వాళ్ళకు చెబుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించండి. వారికి 25 సంవత్సరాలు మీకు అండగా ఉంటాడు. ఈ అండగా ఉండేదానికి మీరు ఇచ్చే మద్దతు కూడా అవసరమని చెప్పి మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోరాట యాత్రలో పార్టిసిపేట్ చేయడానికి అతి కొద్ది గంటల సమయంలోనే ఇక్కడికి వచ్చేస్తున్నారు చెప్పారు గంగాధరం గారు. ఇంతకుముందు ఆయన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో తిరగటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, అలానే ధవళేశ్వరం బ్యారేజ్ మీద ఒక నభూతో నా భవిష్యతే అన్న విధంగా ఆయన ఒక పోరాట యాత్ర, ఒక కవాతుని చేయటం మనం అందరం చూసాము. అంతకుముందు కూడా వైజాగ్లో కూడా కవాతు చేయడం జరిగింది. ఈరోజు రాయలసీమలో కవాతు చేయడానికి ముఖ్య కారణం రాయలసీమ వెనక్కి నెట్టివేయబడింది. 7 దశాబ్దాలు అవుతున్నప్పటికీ ముఖ్యమైన బేసిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఆ సమస్యలు అంటే ఈరోజు కూడా తాగటానికి నీళ్లు లేవు అనేక గ్రామాల్లో, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, నిరుద్యోగ సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపించలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమని ఎంతో అభివృద్ధి చేస్తానని ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీల్లో కనీసం 10% కూడా ఇంతవరకు ఆయన నెరవేర్చలేకపోయారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య అలానే ఉండిపోయింది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలానే రైతులు రుణమాఫీ చేస్తామన్నారు, రైతులు రుణమాఫీలో కనీసం 20% 30% కూడా చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కట్టే వడ్డీలు ఇంకా పెరిగిపోయి ఇంకా దేనావస్థలోకి దిగజారిపోయారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యల్ని అరికట్టలేకపోతున్నాము. నిరుద్యోగ సమస్య అలానే ఉండిపోయింది. ఇక్కడ మనకి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు వస్తాయి అని హామీ ఇవ్వడం జరిగింది. 20 లక్షల కోట్లు ఎంఓయూలు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ 20 లక్షల కోట్లో కనీసం 5% కూడా ఈరోజు పెట్టుబడులు మన రాష్ట్రానికి రాలేదు. దానివల్ల ఉద్యోగ సమస్య ఏమాత్రం పరిష్కారం చూపించలేకపోయాము. అలానే సాగునీటి సమస్య కూడా అలానే ఉండిపోయింది. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, ప్రజలకి తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.
నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర విభజన సమయంలో, మన రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే హామీ ఇచ్చారో, ముఖ్యంగా రాయలసీమకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని, ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ప్యాకేజ్ కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉత్తరాంధ్రకి, రాయలసీమకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్యాకేజ్ కూడా ఈ రోజుకి మనం సాధించుకోవటంలో పూర్తిగా వైఫల్యం చెందాం. ఈ అనేక వైఫల్యాల వల్ల రాయలసీమ అలానే ఏ స్థితిలో ఇంతకుముందు ఉందో, ముఖ్యమంత్రి గారు రాయలసీమకు చెందినవాడు, అలానే ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా అనేక మంది రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు. అయినప్పటికీ రాయలసీమ ప్రజల కష్టాలు ఏమాత్రం వాటిని తీర్చడంలో వాళ్ళు సఫలీకృతులు కాలేకపోయారు. సో ఈ అన్ని సమస్యల మీద గళమెత్తడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి, అలానే కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఈరోజు తన పోరాయాత్ర చేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున మధ్యాహ్నం అనంతపురం నియోజకవర్గంలో కరువుపై అధ్యయనం చేయబోతున్నారు. ఆయన రైతులతో నారాయణపురం గ్రామంలో సమావేశం అవుతారు రేపు మధ్యాహ్నం 3 గంటలకి. అలానే 4వ తారీఖు ధర్మవరం మండలం విజిట్ చేస్తారు. 4వ తారీఖు చేనేత కార్మికులతో ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు ఉదయం 10 గంటలకి. అలానే సాయంత్రం 4 గంటలకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేస్తారు. ఆ విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకుంటారు. అది శ్రీ 7 కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది ఆ ముఖాముఖి కార్యక్రమము. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలానే తర్వాత కార్యక్రమం రేపు కానీ ఎల్లుండి కానీ మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కవాతులో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా రాయలసీమ అన్ని జిల్లాల నుంచి జన సైనికులు లక్షలాది సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరికీ మేము చేసుకునే విన్నపం ఏంటంటే, మీరు చాలా డిసిప్లిన్డ్గా ఇక్కడికి రండి, డిసిప్లిన్డ్గా ఈ కవాతులో పాల్గొనండి, క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళండి. మీ గురించి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా ఎదురు చూస్తూ ఉంటారు. క్షేమంగా చేరుకోవాలని మీ అందరికీ మేము విన్నవించుకుంటూ, నేను ఇప్పుడు పార్సారథి గారు తదుపరి మాట్లాడతారు. ధర్మవరం నుండి గుట్టూరు గ్రామం, గుట్లూరు గ్రామం. చేనేత కార్మికులతో ఉదయం 10 గంటలకి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, రాత్రి నుంచి కూడాను అనంతపురం పట్టణం అంతా కూడా జనసేన కార్యకర్తలతో, జన సైనికులతో నిండిపోయింది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కూడాను వేలాది మంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా వివిధ మార్గాల ద్వారా, కొంతమంది రైల్లో, కొంతమంది బస్సుల్లో, కొంతమంది 2 వీలర్స్ మీద, ఆటోల్లో, అంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడాను జనాన్ని తరలించాలి అనే సిద్ధాంతం మీద నమ్మకం లేదు. జనసేన కార్యకర్తలే వారికి వారు సొంతగా పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఇవాళ రాయలసీమలో జరిగేటటువంటి జనసేన కవాతికి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోలీసుల సహకారంతో మాకు ఎవరైతే జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తూ ఉన్నారో వారందరూ రాకని ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. మాకు ఇప్పటికే 2-3 చోట్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, కార్యకర్తలు వచ్చే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పని. అలానే మా జనసేన పార్టీ నాయకులు ధర్మవరం నియోజకవర్గం చూస్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారి ఇంట్లో ఉదయం 5 గంటల ప్రాంతంలో వారి తల్లిగారు 75 సంవత్సరాల తల్లిగారి ఇంట్లో ఉంటే 100 మంది పోలీసులు ఒక ఉగ్రవాదుల దాడులు చేసినటువంటి విధంగా, ఎలాంటి చట్టబద్ధమైనటువంటి వారెంట్స్ లేకుండా, సెర్చ్ వారెంట్స్ లేకుండా వారు మధుసూదన్ రెడ్డి గారు 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి నచ్చుకొని వచ్చి మన పార్టీలో చేరితే, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు కూడాను జనసేన పార్టీలో చేరడానికి వీల్లేదు. అలానే జనసేన పార్టీలో చేరే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తామనేటువంటి ఒక దుష్ట సంకేతం ఇవ్వాలి అని చెప్పనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం ఈ దాడి జరిపారు. మేము తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు ఎంత మమ్మల్ని తొక్కాలని చూస్తే మేమంత పైకి లేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. రాయలసీమలో మీ అవినీతికరమైన డబ్బులతో రాజకీయాలు చేసేటటువంటి విధానాన్ని మీరు మార్చుకోండి. జనసేన పార్టీ అనంతపురం వచ్చింది. అనంతపురం అంటే అభివృద్ధి, అనంతపురంనే నేను అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలో అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ప్రప్రథమంగా
రాయలసీమ ప్రాంతంలో మనం కవాతు అనంతపురం టౌన్ నుంచి బిగించేస్తున్నాం. ఈ కవాతు జరిగేది అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం. అనంతపురం జిల్లాల నుంచి, కరూరు జిల్లాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి పొట్ట చేత పెట్టుకొని బెంగళూరుకి, హైదరాబాద్కి తరలిపోయేటటువంటి రైతు సోదరులకి, రైతు కూలీలకి మేమున్నాము భరోసా ఇవ్వటం కోసం జరిగేటటువంటి కవాతు. అలానే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి మీద జరిగేటటువంటి కవాతు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ రాజకీయాలతో తెలంగాణలో అనవసరంగా మీరు ఆ రోజున మీరు ఉత్తరాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం నిట్ట నిలువున చీలిపోవడానికి మనమందరం అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితిని కల్పించారు. ఇవాళ మన రాయలసీమలో కరువు విలయతాండవం చేస్తుంటే ఆయన మళ్ళీ ఆ తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతంలో కరువు దుర్భిక్షంతో తల్లడిల్లాడుతుంటే మీకు హైదరాబాద్లో ఏం పని? మీరు రండి, మీ ధర్మ పోరాట దీక్షలు కాదు, అధర్మ పోరాట దీక్షలు కాదు, వచ్చి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువుని, రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు లేక విలవిలలాడిపోతున్నటువంటి విద్యార్థుల్ని, కూలి పనులు దొరక రైతు కూలీలందరూ వలసపోతున్న వాటి మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పని జనసేన పార్టీ తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కరువు ప్రాంతాలను సందర్శించి కేంద్రానికి నివేదిక పంపించండి. రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా డిక్లేర్ చేయించుకొని ఏ మండలాలు, ఏ జిల్లాలు అయితే కరువు గురైనాయో వాటికి తక్షణం మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.